వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. నిన్న మనం 43, 44 శ్లోకాలు చూసాం. దాంట్లో యోగభ్రష్టుడు అంటే యోగాన్ని చేస్తూ మధ్యలో ఆపేసి శరీరాన్ని వదిలేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేది అర్జునుల వారు అడిగిన దానికి శ్రీకృష్ణుల వారు సమాధానం చెప్తూ ఇందులో ఈ 2 శ్లోకాలు 45, 46లో 43, 44లో వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళు సాధన చేశారు, ఆ సాధన ఏ స్థితిలో ఆపారు, ఆ ఆపిన స్థితికి నుంచి మనకేం జరుగుతుంది తర్వాత అనే దాని గురించి చెప్తూ ఈ సగంలో ఆపేసిన వాళ్ళు మన అంటే జీవిత సమయం సరిపోక ఆగిపోయిన వాళ్ళు ఆపేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చేసిన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు పుణ్యలోకాల్లో నివసించి అక్కడ ఆ పుణ్యం ఖర్చు అయ్యేంత వరకు వీళ్ళు సంపాదించిన ఈ కింద జన్మలో సంపాదించిన యొక్క పుణ్యము కర్మల యొక్క ఫలితం అన్ని పుణ్యలోకాల్లో వాళ్ళు అనుభవించిన తర్వాత మిగిలిన కార్యక్రమం ఇప్పుడు ఎంతవరకు అయితే సాధన చేశారో పోయిన జన్మలో వచ్చే జన్మలో మళ్ళీ ఆ సాధన పూర్తి చేయడం కోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఇంకో జన్మ ఎత్తేట్టుగా చేస్తారు అనేది ఒకటి. రెండోది, ఆ జన్మ ఇచ్చేటప్పుడు కూడా స్వామి ఎంత ఇదిగా చేస్తారంటే వాళ్ళు ఏ కుటుంబంలో పుడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా అభ్యంతరాలు లేకుండా ఆ సాధనని పూర్తి చేయగలరు, ఆ సాధనని అన్ని రకాలుగా త్యజించి అన్నీ చేసి సాధనని పూర్తి చేయగలరు అటువంటి కుటుంబంలో పుట్టిస్తారు. నిరుపేద కుటుంబంలో పుట్టిస్తే రోజువారీ ఆహారానికి సంపాదనకే యుద్ధం చేయాల్సి వస్తుంది. అదే శ్రీమంతుల కుటుంబంలో పుట్టిస్తే దురాలట్లకి వాటికి బానిస అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని సదాచారం కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబంలో అంటే సదాచారాలు పాటించే వాళ్ళు అన్ని రకాల ఆచారాలు వేదాల్లో చెప్పినట్టుగా అనుష్ఠానం చేసి ముక్తి సాధన కోసం పాటుపడేటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో అట్లాంటి కుటుంబంలో అది శ్రీమంతులు అంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ధనికులనే కాదు, ఆచారాన్ని పాటించటంలో కూడా శ్రీమంతులై ఉండాలి అనేది ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకని అట్లా సదాచార సంపన్నులు అంటే అర్థం అనమాట. సంపన్నులు అంటే అన్నీ ఉన్నవాళ్ళు, సదాచారంలో వాళ్ళు అన్ని సంపన్నులైనటువంటి శ్రీమంతులైనటువంటి వాళ్ళు అనమాట. దేనికి చూసుకోవాల్సిన వాళ్ళు కాదు అని చెప్పి అట్లా వాళ్ళ దాంట్లో కుటుంబంలో పుట్టిస్తారు. పుట్టించిన తర్వాత వాళ్ళ పుణ్యకర్మలు గత జన్మల కర్మల వలన వాళ్ళు ముందుకు తోయబడి ముందుకు వెళ్ళి ఆ ఎక్కడైతే పూర్వజన్మలో ఈ యోగ సాధన ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళేట్టుగా చూస్తారన్నమాట. ఇందులో ఈ శ్లోకంలో చెప్పేది అతడు ఈ పూర్వదేహ సంబంధమైనటువంటి కర్మల ఫలితం వలన జన్మించినటువంటి కుటుంబంలో ఉండి మనం ఆత్మ అనేది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆత్మతో పాటు మన కర్మలు కూడా ప్రయాణం చేస్తాయి. మన శరీరం నశిస్తుందే కానీ మన కర్మల ఫలితము ఆ తర్వాత ఈ ఆత్మ అనేదానికి నాశనం అవ్వదు. అందుకని ఈ ఆత్మ ఎక్కడైతే మళ్ళీ మన ఆత్మ ఏ శరీరంలో అయితే మళ్ళీ వస్తుందో ఈ కర్మలన్నీ కూడా మళ్ళీ ఆ శరీరానికి వచ్చేస్తాయి. అందుకని ఇవన్నీ సంచయ కర్మలు అంటాం మనం. సంచయ కర్మలు, ఆగామి కర్మలు, ప్రస్తుతం చేసే కర్మలు, ఇవన్నీ 3 రకాల కర్మలు ఉంటాయి. కాబట్టి మన ఈ జన్మలు అనేక జన్మలు ఎత్తుంటాం కాబట్టి ఇప్పుడు దాకా రకరకాల పరిస్థితుల్లో అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ జన్మలో కలుపుతారన్నమాట. ఇక్కడి నుంచి మనం ఈ పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో
దానివల్ల అంటే మంచి పనులు చేసింది ఏదైతే ఉందో దానివల్ల మనం ఎక్కడ పూర్వజన్మలు వదిలేసామో ఈ జన్మలో అక్కడి నుంచి మొదలెడతాం కాబట్టి ఈ బుద్ధి అనేది మనం ఈ అనేక జన్మల నుంచి వచ్చిన ఈ కర్మ ఫలము ఈ బుద్ధి జ్ఞానము ఇవనేవి ఈ జన్మలో ఈ స్థాయిలో మనతో పాటు విలీనం అవుతాయి అన్నమాట, కలుస్తాయి అన్నమాట. అట్లా కలిసి ఆ సంపర్కం వచ్చిన తర్వాత అతడు ఈ జీవుడు మోక్ష సాధనకి ఈ సద్బుద్ధి జ్ఞానము ఈ ధ్యాన సాధన ఇవన్నీ కలిపి అక్కడి నుంచి ఈ యోగ సంస్కారం ఏదైతే ఉందో పూర్వజన్మల సంస్కారం ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ సంపూర్ణ యోగ స్థితి అంటే మళ్ళీ ఇంక మధ్యలో ఎక్కడ వదిలేసే పరిస్థితి లేకుండా ఈ జన్మలో పూర్తిగా దాన్ని అనుభవించేటట్టుగా అనుసరించేటట్లుగా అభ్యసించేటట్లుగా అక్కడి నుంచి ఈ మోక్ష సాధన అనేది పొందేటట్లుగా ఆ విధంగా అక్కడ ఈ సంపర్కం అనేది జరిగి యోగ సాధన సంపూర్ణం చేసేటువంటి అవకాశం వస్తుంది అన్నమాట. దానికోసం మళ్ళీ తీవ్రంగా మళ్ళీ ప్రయత్నం చేసి ఆ విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తారన్నమాట. అట్లా ఈ ఈ మనం ఇది పాత జన్మలో పాప పనులు చేస్తే దుష్కర్మలు చేస్తే ఆ ఫలితం ఈ జన్మలో వస్తుంది. పుణ్యకర్మలు చేస్తే ఈ ఫలితం మళ్ళీ ఈ జన్మలోకి వస్తుంది. పుణ్యకర్మలు చేసిన వాడిని స్వామి నువ్వు ఎంత చేసావు నీ కర్మల్లో నువ్వు ఎంత తీక్షణతో ఎంత దక్షతతో ఎంత దీక్షతో నువ్వు నీ యొక్క సాధన చేశావు అనే దాని మీద నిన్ను ఆ పూర్వ ఉన్నత లోకాలకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ వచ్చే జన్మలో నిన్ను ఎక్కడ ఏ స్థితిలో ఉంచాలి అనేది స్వామి నిర్ణయించి అక్కడ నీకు అవకాశాన్ని మనకి ఇస్తారనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు సంసిద్ధులమై ఉండాలి దేనికైనా కూడా. ఇక్కడ మనం ఏం చేస్తాము ఈ సమయం సరిపోతుందా లేదా జీవితం అనేది మనం చూస్తుంటాం. మొదలంటూ పెట్టిన తర్వాత నువ్వు ఎంత తీక్షణంగా చేస్తున్నావు అనే దాని మీద నువ్వు మనోనిగ్రహము మనసుని నువ్వు ఆ సంకల్పం మీద ఉంచి ఆ ధ్యానం మీద ఉంచి ఆ ధ్యాన సిద్ధికి నువ్వు ఎలా వెళ్తున్నావు అనే మనసుని నువ్వు ఆత్మతో ఐక్యం చేసి నువ్వు ఎంత తీవ్రంగా ఎంత త్వరగా నువ్వు చేయగలవు అనే దాని మీద నీకు ఇది ఆధారపడి ఉంటుంది. సమయం 5 సంవత్సరాలు ఉందా 10 సంవత్సరాలు ఉందా 10 రోజులు ఉందా అనేది కాదు. అక్కడ నువ్వు ఎంత తీక్షణతో ఎంత తీక్షణంగా నువ్వు చేస్తున్నావు ఎంత నువ్వు ఈ కర్మల్ని నీ ఆ యోగ ధ్యానాన్ని మనసుని ఇవన్నీ నువ్వు ఎంత త్వరగా నువ్వు లీనం చేస్తున్నావు నువ్వు ఎంత త్వరగా మోక్ష సాధనకి ఎంత నిజాయితీతో ఎంత శ్రమతో నువ్వు పాటు పడుతున్నావు ఇవన్నీ కొన్ని మనకి మన యొక్క మోక్ష సాధనకి మనకు వచ్చే పరికరాలు ఇవన్నీ అన్నమాట. వీటన్నిటిని నువ్వు ఎంత గొప్పగా నువ్వు వినియోగిస్తావు నీ ఇంద్రియాలు మనస్సు జ్ఞానము ఇవన్నీ నువ్వు ఎంతసేపు నువ్వు ధ్యానంలో కూర్చోగలుగుతావు ఈ నవవిధ భక్తుల మననము శ్రవణము గానము భజనలు ఇవన్నీ నువ్వు ఎంత బాగా చేయగలుగుతావు ఇవన్నీ కూడా మనం ఈ భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి ఆయన దగ్గర మన పక్కనే ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనకి తోడ్పడతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మనం నేను ఎయిర్టెల్ వాడుతున్నాను మీరు రిలయన్స్ వాడుతున్నారు 2 ఫోన్లు పక్కనే ఉన్నాయి కానీ మీరు మెసేజ్ పంపిస్తే నా ఫోన్లోకి రావడానికి కొంత టైం పడుతుంది కదా సెకండ్లో 2 సెకండ్లో 3 సెకండ్లో 5 సెకండ్లో పడుతుంది కదా కొన్ని సందర్భాలు ఇంకా లేట్ కూడా అవుతుంది. అది ఆ విధంగా ఎందుకంటే అది ఎక్కడెక్కడో తిరిగేసి ఆ శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి మళ్ళీ అవతల శాటిలైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి రావాలి. దీని అంతటిని వేగంగా 1 సెకండ్లోనో 2 సెకండ్లోనో చేస్తారు. అలాగే భగవంతుడు మన పక్కనే ఉన్నా మనలో ఉన్నా మన చుట్టూ ఉన్నా కూడా మనం ఆయనలోకి చేరాలి అంటే దానికి కావాల్సిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఈ పుణ్యం పాపము జ్ఞానము వాసనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనతో పాటు ఈ జీవుడితో పాటు అవి జన్మ జన్మలకి వస్తూనే ఉంటాయి అన్నమాట. దానికోసం మనం ఈ స్వామి మనకు అందుకని చెప్పింది ఈ ధ్యానము అనే దాన్ని మనకి చెప్పి దాని యొక్క ఫలితాన్ని చెప్పి ధ్యానం మధ్యలో ముగిసిపోతే ధ్యానయోగం అనేది మనం చేయలేకపోతే అనే దానికి మనం ఎటువంటి బాధపడకుండా నువ్వు సంపాదించిన పుణ్యం ఫలితం ఏదైతే ఉందో నువ్వు చేసిన దానికి దాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు అని చెప్పి స్వామి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు.
ఎన్ని జన్మలకు అయినా సరే మనం చేసిన పుణ్యకార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనతో పాటు వస్తాయన్నమాట. అది ఈ యోగుల వంశంలో జన్మించిన వాళ్ళు మనకి, అంటే మన పాత కర్మలను బట్టి మన యోగుల వంశంలో జన్మించిన కొంతమందిని మంచి ఇంట్లో మంచి కుటుంబం, ఇంకొంతమందిని డబ్బున్న వాళ్ళ దాంట్లో, కొంతమందిని రాజుల కుటుంబంలో, ఇంకొంతమందిని యోగుల కుటుంబంలో జరిపిస్తారు. అది మనం చూసాం. దాన్ని యోగుల కుటుంబంలో పుట్టి యోగుల కుటుంబంలో జ్ఞానం, బుద్ధి ఇవన్నీ తీసి పెరిగే వాళ్ళు పాత జన్మలో దాదాపుగా ఒక 80% 90% చేరిపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదటి మెట్టు నుంచి ఎక్కించకుండా ఆ చివరి వరకు ఎక్కడైతే 9వ మెట్టో 20వ మెట్టో ఎక్కడైతే చేరారో అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్తారు. అది ఈ శ్లోకంలో మనకి 43లో అక్కడ చెప్పారనమాట. అది సో ఈ 44లోకి వచ్చేటప్పటికి మనకి ఈ యోగ భ్రష్టుడు, అంటే యోగాల్లో సాధన ఆగిపేసిన వాడు యోగాభ్యాసాన్ని ఎక్కడైతే ఆపేసామో, ఏ స్థాయిలో అయితే ఆపేసామో దాన్ని మొదలై ఇది ఇది పూర్వజన్మలోనే నిశ్చయమైపోయి ఉంటుంది కాబట్టి ఈ జన్మలో నుంచి వచ్చే జన్మలో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది అక్కడి నుంచి ఆటోమేటిక్ గా తనంతట తానే ఆ స్థాయికి, ఆ స్థితికి తనంతట తానే ఏడవపడతాడు, అంటే చేరుకుంటాడు అనమాట. అది ఎక్కడా కూడా ఆ మళ్ళీ మొదటి నుంచి ఎక్కాలి అనేటువంటి సంబంధం లేదు. మనం ఎక్కడైతే మెట్లు ఎక్కి ఆగిపోయామో అక్కడి నుంచి మళ్ళీ మెట్లు మనం ఈ మనకు ముందుకు వెళ్తాం. ఎందుకంటే మరి ఇక్కడ ఆగిపోయాం కదా, మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కింద మెట్టు దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే మనం ఆ 3-4 మెట్లు 10 మెట్ల లోపలనే మన జీవితాలు సరిపోతుంటాయి. అందుకోసం అని చెప్పి స్వామి ఏం చేశారు, నువ్వు ఎక్కడైతే వదిలేసావో అక్కడి నుంచి నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు దాని గురించి నువ్వు బెంగపడక్కర్లేదు. కాబట్టి నువ్వు సాధన చేసేటప్పుడు, యోగ సాధన చేసేటప్పుడు ఇది నేను పూర్తి చేయగలనా లేదా అనే ఆలోచన నీకు అక్కర్లేదు అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. ఈ ఈ వీళ్ళకి ఆ యోగాభ్యాసం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చిన వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతారు, ధ్యానంలోకి వెళ్ళిపోతారు, మెడిటేషన్ చేస్తారు, ధ్యానంలోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మనస్సుని కేంద్రీకరించగలుగుతారు, అంతర్దర్శనం అంతర్ముఖులు అవుతారు, అంతర్దర్శనం చేస్తారు, మనసుని తీసుకెళ్లి ఆత్మతో విలీనం చేస్తే ఆత్మని మళ్ళీ పైకి తీసుకెళ్లి ఆ బ్రహ్మాండంలో మనల్ని తీసుకెళ్లి మళ్ళీ స్వామి యొక్క లోకంలో తీసుకెళ్లి ఆయనతో లీనమయ్యేంత వరకు కూడా మనం ఈ సాధన అనేది చాలా ఈ మనకు వేదాల్లో చెప్పిన కర్మ అనుష్ఠానం ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. అందుకనే దీంట్లో కొంచెం దుర్లభంగానే ఉంటుంది, చేయటం కష్టమే, కానీ సాధించగలుగుతారు అని చెప్పాను. ఇది వీళ్ళు మనం పాత జన్మలో ఏ స్థాయిలో అయితే చేశామో ఆ స్థాయిని బట్టి ఈ స్థాయి ఈ జన్మలో మనం అక్కడి నుంచి మొదలు పెడతాం అనుకుంటాం కదా. అందుకనే కొంతమందికి పుట్టుకతోనే విరక్తి, వైరాగ్యాలు ఇవన్నీ వచ్చేస్తాయి, సన్యాసం వచ్చేస్తాయి. కొంతమందికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక వస్తుంది, కొంతమందికి 40 ఏళ్ళు, కొంతమందికి 60 ఏళ్ళు. అట్లా ఒక్కొక్క వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి ఇది వస్తుంది. అందుకని నిన్న మనం ఇప్పుడున్న రాబోయేతున్న కంచి కామకోటి పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో అన్నవరం నుంచి తీసుకెళ్లి ఆయన్ని అక్కడ ఆ సన్యాసాన్ని ఇచ్చి ఆయన్ని ఈ కంచి పీఠానికి అధిపత్యం చేశారు. 12 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు. అంటే వాళ్ళు ఆయన పూర్వజన్మల పుణ్యం ఏదైతే ఉందో అది 8వ సంవత్సరం 9వ సంవత్సరం నుంచి మొదలైపోయింది. కొంతమందికి 40 ఏళ్ళు వస్తే అవుతుంది, కొంతమందికి పీఠాధిపతులు కొంతమందికి ఆ ఉన్నా కూడా దాంట్లో వాళ్ళ ఆధిపత్యం వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొంత వయసు అయిపోతుంటుంది. అందుకని ఆ మార్గంలో వచ్చినా కూడా ఆ పరాకాష్ఠకి చేరుకోవటానికి టైం పడుతుంది అన్నమాట. అది మనం ఏ స్థితిలో మనం ఆగిపోయాం అనే దాని మీద ఇది నిశ్చయింపబడుతుంది అని చెప్పి మనకి ఈ యోగాభ్యాస సంస్కారం ఏదైతే ఉందో మనల్ని బలంగా ఆ వైపుకే తీసుకెళ్ళిపోయి మన అక్కడి నుంచి మొదలు పెట్టిస్తుంది అన్నమాట. ఇది వరకు నిన్న మనం చూసాము. ఇవాళ 45వ శ్లోకం చూద్దాం. 45, 46 చదవండి. प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः अनेकजन्म संसिद्धः ततो याति परां गतिम्. ప్రయత్నాలు
పట్టుదలతో యతమానః యత్నించుచున్న యోగీతం యోగి అయినచో సంశుద్ధ కిల్బిషః పాపముల నుండి విడవబడిన వాడై అంటే దోషరహితుడై అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మల యందు చేయబడిన అభ్యాస విశేషముచే పొందబడిన యోగ సిద్ధి కలవాడై తతః ఆ పిమ్మట పరాం సర్వోత్తమమైన గతిని మోక్షమును యాతి పొందుచున్నాడు. ఈ ఏదైనా ఒక కార్యం సాధించాలి అంటే మనకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి. పట్టుదల అనే సంకల్పం ఒకటి కావాలి. దాని మీద మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాము, మన ప్రయాణం యొక్క గమ్యం ఏంటి అనేటువంటి దాని మీద మనకి ఆ స్పష్టత ఉండాలి. దాని తర్వాత దాని సాధన కోసం మనం కూర్చోగలిగి ఉండాలి. దానికి పట్టుదల కావాలి. దాంతో పాటు మనం అన్నిటినీ కూడా త్యజించి వదిలేసి విరక్తి చెంది విరక్తి తీసుకుని వైరాగ్యంలోకి వచ్చి మనం దానికోసమే మనం బ్రతకటం అనేది చేయగలిగి ఉండాలి. కార్యసాధకులు అనేవాళ్ళు మొత్తం మనం ఇంతకుముందు చూసిన కార్యసాధకులు అనేవాళ్ళు ఎట్లుంటారు, ఏం చేస్తారు అనే దాని గురించి. ఆ కార్యసాధకులు అనే వాళ్ళకి పట్టుదల, సంకల్పం, తర్వాత గమ్యం మీద స్పష్టత ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కార్యసాధన తేలికవుతుంది. అందుకని పట్టుదలతో కూర్చొని ప్రయత్నించే యోగి ఎవరైతే ఉన్నాడో, యోగి అనేవాడి గురించి మనం చెప్పాం ఎట్లాంటి వాడు ఉంటాడు అనేది. అట్లాంటి వాడు పట్టుదలతో ప్రయత్నించాలి. ఆ పట్టుదల ఎట్లా ఉండాలి? ఇది మోక్షము అనేది, మోక్ష పదవి అనేది, లేకపోతే మోక్షాన్ని చేరటం అనేది అన్నిటికంటే ఉత్తమమైంది. ఇక దాన్ని మించింది ఇంకోటి ఏది లేదు. సర్వోత్తమమైనది అని చెప్పి ఇప్పుడు మన రాజులు ఉంటారు, సామంత రాజులు ఉంటారు, రాజుల మీద పైన మహారాజులు ఉంటారు, దాని మీద చక్రవర్తులు ఉంటారు, చక్రవర్తుల మీద సామ్రాట్లు ఉంటారు. ఇట్లా ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క పైన ఇంకొకటి ఉంటాయి. మనకి 1000, లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, తర్వాత ఇంకా దాని మీద మనం ఈ అక్షౌణిలు ఇవన్నీ మన డబ్బు లెక్కేయడానికి మనకి బిలియన్లు, ట్రిలియన్లు వరకే మాట్లాడతాం ఈ యూరోప్, అమెరికన్ లాంగ్వేజ్ లో. మనకు అట్లా కాదు, ఒకటి తర్వాత కొన్ని వందల సున్నాలు ఉన్నా కూడా దానికి ఒక పేరు ఉంటుంది. ఆ విధమైనటువంటి స్థాయిలు ఏదైతే ఉన్నాయో యోగి ఈ మోక్ష సాధన, మోక్షాన్ని పొందేవాడు సర్వోన్నతమైనటువంటి స్థాయిని పొందుతాడు అని చెప్పంటే ఇంక దాని తర్వాత ఇంకేముంది, మనం భగవంతుడి పాదాల దగ్గరికి చేరిపోయిన తర్వాత భగవంతుడు మన ఆత్మని తీసుకెళ్లి ఐక్యం చేసిన తర్వాత పునర్జన్మ అనేది లేని తర్వాత ఇంకా మనకి ఇంకా అంతకంటే ఏముంటుంది పైన ఉన్నత స్థానం మనకి ఏముండదు కదా. అందుకని చెప్పి అట్లాంటి స్థానాన్ని పొందటానికి మళ్ళీ ఇంకొకసారి స్వామి మనకు గుర్తు చేస్తున్నారు ఏంటంటే 3 రకాలైనటువంటి విషయాలు మనకు చెప్తున్నారు ఇక్కడ. ఆ 3 విషయాలు ఏంటి? ఒకటి పట్టుదలతో కూడిన ప్రయత్నం. మనం పట్టుదలతో ఏ ప్రయత్నం అయినా కానీ మనం ఏం చేసినా కానీ పట్టుదల అనేది ముఖ్యము. రెండోది ఈ అనేక జన్మల్లో మనం చేసినటువంటి అభ్యాసం. మన పాత జన్మల్లో మనం చేసినటువంటి అభ్యాసం ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో అది రెండవది. మూడోది పాపకర్మ రాహిత్యం. అంటే మనం ఈ అనేక జన్మల్లో చేసిన అన్ని మనకి కిల్మిషము అంటే ఎటువంటి మలినము లేనటువంటి శుద్ధమైన మనస్సుతో ఉండాలి అని చెప్పి పాపరాహిత్యం. ఈ 3 మోక్ష సాధనకి ముఖ్యమైనవి, అది ఆవశ్యకమైనవి, అవసరమైనవి అని చెప్తుంటున్నారు అనమాట. అందుకని ఈ దీంట్లో ఈ పట్టుదల అనే దాని గురించి దృఢ ప్రతిజ్ఞ అంటే పట్టుదల ఉండాలి. ఇది ఏమైనా సరే నేను సాధిస్తాను అటువంటి ప్రతిజ్ఞ మనం చేసుకోవటం ఉండాలి. ఇంకోటి ఈ ఈ మిగిలిన కార్యక్రమాలు, ప్రాపంచిక కార్యక్రమాల్లో మన మనసుని పెట్టకుండా అవసరమైనప్పుడు అక్కడ వదిలేసి మిగిలిన సమయం అంతా ఆధ్యాత్మిక చింతనలో మనం గడపగలగాలి. ఇవన్నీ కనుక ఉంటే అప్పుడు ఈ ఆత్మ అనేది మనకి మోక్ష సాధనకి దగ్గర అవుతుంది అనమాట. దుర్బలుడికి, ఈ సంకల్పం లేని, పట్టుదల లేని వాళ్ళకి, దుర్బలమైన మనస్తత్వం ఉండే వాళ్ళకి, సోమరిపోతులకి ఈ ఆత్మ సంకల్పం అనేది రాదు. వాళ్ళకి ఎవరికి వస్తుందంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి దాంట్లో మునిగి ఉన్న వాళ్ళకే ఇది వస్తుంది అనమాట. అందుకని ఈ ఉపనిషత్తులు చెప్పేది మనకి ఇది. కాబట్టి మనం పట్టుదలతో
ఆద్య వ్యవసాయంతో అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉపనిషత్తులు చెప్పేది ఏంటంటే కచ్చిత్తీర ప్రత్యేగాత్మనమైషత్ అని చెప్తున్నాయి. అంటే ఈ ధైర్యము పట్టుదల ఉన్నవాడే ఆత్మను పొందగలడు అని. ధైర్యము పట్టుదల ఉండి దానికి ముందుకు వెళ్ళగలిగిన వాడే గమ్యాన్ని చేరగలుగుతాడు. గమ్యం చేరాలి అంటే మనకి ఇవన్నీ అవసరం. స్పష్టత, మనం చేసే ధైర్యము, మనం చేసే పట్టుదల, మన ప్రయత్నము, దారిలో ఎన్ని ఎదురైనా కూడా దాన్ని వదిలేసి పట్టించుకోకుండా ముందుకెళ్ళగలిగినటువంటి తెగువ, తెంపు, ఇవన్నీ కూడా మనం కార్యసాధనకి అవసరమైనవి అన్నమాట. అందుకని స్వామి మనకి ఈ మూడు మళ్ళీ ఒకసారి చెబుతున్నారు. ఈ ప్రయత్నము మనకి ఈ జన్మలో ఎందుకు జరుగుతుంది, చేయగలుగుతున్నాము అంటే మన పూర్వ జన్మల్లో ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది మనని మళ్ళీ ఈ జన్మలో ఆ ధ్యాన మార్గాన్ని, ఆధ్యాత్మికాన్ని, యోగ సాధనని మనకి ఈ జన్మలో మళ్ళీ ఇస్తుంది. అప్పుడున్న ఇవాళ ఏమిటి అనేది దానికి కారణం మన పూర్వజన్మల యొక్క ఫలితమే. మనం ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నా, ఎప్పుడు మాట్లాడుకున్నా మనం అందరం కలిసి నేను భగవద్గీత చదవటము, చెప్పటము, మీరందరూ వినటము, మళ్ళీ మీరు దాంట్లో భాగస్థులు అవటము, మీకు యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా మనకి ఈ పూర్వజన్మల నుంచి వచ్చినవి. అందుకని మనం అక్కడ అటువంటి అభ్యాసం మనం చేశాం కాబట్టి మోక్షము పొందాలి అనేటువంటి ఇచ్చ, కోరిక మనకు ఉంటాయి కాబట్టి మనం వాటన్నిటి ద్వారా ఈ పరమార్థ సంస్కారము అంటే పరమార్థము అంటే ఇంకా ఇది ఇంతకంటే గొప్ప విషయము. అర్థము అంటే విషయం. మనం చెప్పేటప్పుడు మౌనం అర్థాంగీకారం అంటాం. సామెత ఉంది కదా మనకి. ఉంది సార్, సామెత ఉంది. అంటే మౌనం ఏంటి? అర్ధాంగీకారం. అంటే ఏంటి? అర్ధాంగీకారం అంటేనా లేకపోతే మౌనం అంటేనా? మౌనం అంటే తెలుసుగా, అర్ధాంగీకారం అంటే అర్ధాంగీకారం అంటే సగం ఒప్పుకోనట్టు, కాలం మీద నిలబడినట్టు. అయితే ఈ ఒడ్డు, కాతే ఈ ఒడ్డు, సేఫ్ ఈ సైడ్. ఒడ్డు. అది అర్థము అంటే విషయము అని కూడా ఒక అర్థం. అర్థం అంటే హాఫ్ అని కాదా సార్? అర్థము అంటే సగము అని ఒక అర్థం ఉంది. అర్థము అంటే విషయము అని కూడా ఒక అర్థం. అందుకని మౌనం అర్ధాంగీకారం అంటే మనం వీటి సగం ఒప్పుకున్నాళ్లే అని కాదు, విషయాన్ని ఒప్పుకున్నాడు అనేది కూడా అర్థమే. అందుకని మౌనం అర్ధాంగీకారం అంటే చెప్పేవాడు నేను సగం ఒప్పుకుంటున్నానులే లేకపోతే అని వీళ్ళు అనుకుంటారులే అని ఊహించుకోవచ్చు. అవతల వాడు వీడు ఒప్పుకున్నాడు, విషయాన్ని వీడికి అర్థమైంది, విషయాన్ని వీడు ఒప్పుకున్నాడు అని అవతల వాడు అనుకోవచ్చు, భావం తెలిసిన వాడు. లేదు మీరు ఉన్నట్టు నేను కూడా అర్ధాంగీకారం అంటే సగం ఒప్పుకున్నాడులే అన్నట్టుగా అనుకుంటే ఇద్దరం అదే భావంలో ఉంటే అదే ఉంటది. లేదంటే ఈ విధంగా కూడా అర్థం మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని మౌనం ఎన్ని చోట్ల ప్రతిసారి కూడా మనకి అదేదో కవచంలాగా ఏం పనిచేయదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. అందుకని ఇక్కడ ఈ విషయం ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, స్వామి చెప్పేది ఈ జన్మలన్నిట్లో నుంచి మనం సంపాదించుకున్నటువంటి ధనం అంటే ఈ యోగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఎన్నో జన్మల తర్వాత కానీ అది పరిపక్వం పండదు. ఆ పండినప్పుడు ఈ వాక్యంలో మనకి మోక్ష సాధన అవసరం అనుకున్నప్పుడు, మనకి భావించినప్పుడు, తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు ఈ జన్మలో అవుద్దా, వచ్చే జన్మలో అవుద్దా, ఇంకో గంటలో అవుద్దా, 2 గంటలో అవుద్దా అని ఈ క్షణం కూడా జరగవచ్చు. మనకున్న పట్టుదలను బట్టి, మనం చేసే సాధనను బట్టి, ప్రయత్నాన్ని బట్టి మనం ఎంత త్వరగా మనం చేరగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకని మనకు కావాల్సిందో మన ఎన్నో జన్మల్లో ప్రయత్నం చేత మనకు వచ్చినటువంటి అంతఃకరణ శుద్ధి అంటే మన ఆత్మశుద్ధి లోపల, అది తర్వాత దైవ జిజ్ఞాస అంటే దేవుని మీద కోరిక, ఈ రెండు మనకు మోక్ష సాధనకి పట్టుదల అనే దానికి అవసరము అని చెప్తున్నారు అనమాట. ప్రయత్నము పట్టుదల అయిపోయినాయి కదా, మూడవది వచ్చి పాపరాహిత్యం. ఈ మూడుని ఇక్కడ మనకు విశదీకరిస్తున్నారు, విడమరి చెప్తున్నారు.
నువ్వేమిటి అని కంగారు పడకుండా, ఇప్పుడు మనం అనుకున్నట్టు మనం అర్ధాంగీకారం అంటే సగము అని చెప్పి అనుకున్నట్టు కాకుండా, దాన్ని లోపలికి వెళ్తే విషయాన్ని కూడా మనం ఒప్పుకుంటున్నాము అన్నట్టుగా అనమాట. అందుకని ఇక్కడ మూడోది పాపరాహిత్యము అని చెప్తారు. ఈ మనస్సు అనేది పూర్తిగా మనం ముందు నుంచి కూడా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. కామ, క్రోధ, మోహ, లోభాలు, మోక్షాలు, బంధాలు, మోహాలు ఇవన్నీ వదిలేయి అని చెప్పి, ఆ వదిలేయటంలో కూడా ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు ఎక్కడికక్కడే వదిలేయాలి. కొంచెం కూడా మనం తెల్ల కాగితం తీసుకుంటే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, చివరన కూడా ఎక్కడ డాట్ అనేది లేకుండా, లేకపోతే తయారు చేసినప్పుడే ఎక్కడన్నా మధ్యలో ఆ పేపర్ తయారు చేసేటప్పుడు ఎక్కడన్నా చిన్న నలుసు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా అట్లాంటిది ఏమీ లేకుండా నీ మనసు తెల్ల కాగితంలా శుద్ధంగా ఉన్నట్టుగా ఉండాలి. అట్లా అందుకనే ఇక్కడ కిల్మిషహ అన్నారు చూడండి, శుద్ధ కిల్మిషహ అని చెప్పి. కిల్మిషము అంటే కొంచెం మరకన్నం ఉంటుంది. అందుకని అట్లాంటి ఏమీ లేకుండా పాపం లేనటువంటి మనసు ఏదైతే ఉందో, ఆలోచన లేనటువంటి ఆ పాప పంకిలం ఉన్నప్పుడు ఈ మనసులో మనకి ఆత్మ అనేది ప్రకాశించదు. ఆత్మ ప్రకాశించాలి అంటే పాపాలన్నీ కడిగివేయాలి. పాపాలన్నీ ఎప్పుడు కడుగుతాము? మనం ఇదేమన్నా అంట్లో అంట్లు కాదు కదా, అదే సర్ఫేసో ఇంకోటేసో బూడిదేసో వృద్ధి పోవటానికి మన మనస్సు, ఈ మనస్సుని శుద్ధి చేయాలి అంటే మనం సత్కార్యాలు ఇవన్నీ చేస్తూ మన ఆలోచనలు, మన భావాలు ఇవన్నీ కూడా ఎటువంటి కల్మషము లేకుండా ఉన్నప్పుడే నీకు ఈ మనకి ఈ ఆత్మ ప్రకాశము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆత్మ ప్రకాశం జరుగుద్ది, ఆత్మానుభూతి వస్తుంది. ఇవన్నీ రావాలంటే మనం ముందు పాపని ఏమీ లేకుండా మన మనసుని పూర్తిగా ధ్యానం మీద, భక్తి మీద, ఈ నిష్కామ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఈ పాపాలన్నీ తొలగించుకోవాలి. అప్పుడు మనకి ఆత్మోదయము, హృదయ నైర్మల్యము అంటే నిర్మలమైన హృదయము ఇవన్నీ మనకి చేరతాయన్నమాట. ఇవన్నీ చేరినప్పుడు మనం దాదాపుగా ఒక సగం స్థాయిని, ధ్యాన సాధనలో సగం స్థాయిని మనం దాటిపోయినట్టే ఇవన్నీ చేసినప్పుడు. అందుకని సంశుద్ధ కిల్మిష అంటే పాపము పూర్తిగా కడిగివేయబడిన వాడు, ఎటువంటి వాసనలు పూర్వజన్మ వాసనలు కానీ ఈ పాప కర్మల వాసనలు కానీ ఎటువంటివి లేనివాడు, ఈ అట్లాంటి వాడు మాత్రమే మోక్ష సిద్ధిని పొందుతాడు అని చెప్పి స్వామి ఇక్కడ చెప్తున్నారు. 3 రకాలైనటువంటివి ఇస్తూ, దాంట్లో మనం ఈ దుమ్మిని తుడిచేస్తానికి మనం ఎట్లా దుమ్ముని తుడిచేస్తాము, లేకపోతే మనం ఏదైనా ఆ నిప్పు మీద బూడిదని ఎట్లా తీసేసి నిప్పుని మళ్ళీ మనం ఇచ్చేస్తాము, ఆ విధంగా మన మనసును కూడా మొత్తం అంతా పైన మనం ఈ బాహ్యమైనటువంటి శుద్ధే కాకుండా అంతర్శుద్ధి కూడా మనం చేయగలగాలని. చేసినప్పుడు మనకి ఇది తేలిగ్గా మనం ఆ మోక్ష సాధన అనేది మనం పొందగలుగుతాం. ఇప్పుడు ఏదైనా గిన్నె కడగాలంటే నీళ్లు కావాలి, బొగ్గు కావాలి, లేకపోతే మసి కావాలి, ఇవన్నీ కావాలి. అవన్నీ ఎట్లాగో మన మనస్సును శుద్ధి చేయటానికి కూడా మనకి ఈ నిష్కామ కర్మలు, తర్వాత వైరాగ్యము, మనం దేని మీద ఈ భవబంధాలను వదిలేయటము, ఇవన్నీ కూడా మనకు కావాలన్నమాట. అందుకని వాటి సహాయం చేతనే మనం అవన్నీ చేసిన ఆత్మవిచారణ, దైవ ధ్యానము, ఎప్పుడు మన మనస్సు దేవుడి మీదనే కేంద్రీకరించి ఉంచటం, వీటన్ని నిష్కామకరం ఇవన్నీ అవసరం. కాబట్టి వాటి ద్వారానే మనము యోగి అనేవాడు ఈ నిర్దోష కల్మషాలు అంటే ఎటువంటి కల్మషాలు లేకుండా మన యోగి అనేవాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. యోగి అనేవాడు ఎక్కడో మనం ముందుగా చూసాం, ఏదో కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉంటూ, కుటుంబంలో ఉంటూ కూడా నువ్వు యోగిగా ఉండొచ్చు అని చెప్పాను. అక్కడే పరాంగత్యం అంటే ఇందులో మళ్ళీ లాస్ట్ లో మనకి ఈ శ్లోకంలో పరాంగితం అని చెప్తారంటే ఈ మోక్ష పదవి అనేది ప్రపంచంలో ఉన్న అన్ని పదవుల కంటే కూడా సర్వశ్రేష్టము. మనం ఇందాక అనుకున్నట్టు స్థాయిలన్నీ పైకి వెళ్ళిన తర్వాత సర్వోన్నత స్థితి అనేది, ఆ ఉన్నత స్థితి, ఉన్నత స్థాయి ఇంతకంటే ఇంకోటి లేదు, ఇదే మెయిన్ అని చెప్పి మనకు చెబుతున్నారు అనమాట ఇక్కడ. అది ఈ మోక్ష పదవి అనేది
మళ్ళీ మళ్ళీ రాదు. ఈ ఒకసారి పొందిన తర్వాత ఇక మళ్ళీ మనకి జన్మ ఉండదు. మళ్ళీ మనం ఆ స్థాయికి రావడానికి అవకాశం ఉండదు. ఒకసారి చేరిపోయాము ఆ పైదాకా అంటే ఇక అక్కడే ఉండిపోతాం. మళ్ళీ కిందకు వచ్చే అవకాశం లేదన్నమాట. అందుకని అట్లాంటి ఆ సర్వశ్రేష్టమైనటువంటి ఆ శ్రేష్టమైన పదవిని పొందటానికి ఈ సర్వేశ్వరుడు, ఈశ్వరుడు మొత్తానికి సర్వానికి అధిపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు మనకి ఈ పాపరాహిత్యానికి దానివల్ల మనకు వచ్చే బ్రహ్మానుభూతి ఏదైతే ఉందో దాని గురించి జీవులు ఎట్లా ధన్యం అవుతారు అనేది మనకి ఈ శ్లోకంలో స్వామి చెబుతున్నాడు. అలాగే ఈ శ్లోకం నుంచి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 46. तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्मद्योगी भवार्जुन। ఈ శ్లోకంలో స్వామి మనకి కొన్ని రకాలైనటువంటి అనుష్ఠానాలు, తపస్సులు, జ్ఞానం ఇవన్నీ విపులంగా ఇంకొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. బహుశా ఇవాళ అయితే ఇవాళ అయినంతవరకు చేద్దాం. ఇవాళ అవ్వకపోతే మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం దీన్ని. ఎందుకంటే దీంట్లో మనకి తపస్సులు, శాస్త్రజ్ఞానము, కర్మలు, యోగ సాధన, ధ్యాన సాధన వీటన్నిటికీ ఉన్న తేడాలు ఏంటి, వీటి యొక్క భావం ఏంటి అనేది చెప్తే నేనేదో ఒక పదం పట్టుకుంటే నా పేజీలు పేజీలు వెళ్ళింది. దీంట్లో ఒక పదం ఉంది, కృచ్ఛచాంద్రాయణాయుధులు అని చెప్పి ఒక ప్రాణం ఉంది. ఆ పదాన్ని పట్టుకుంటే దాన్ని ఏంటని చూస్తే పేజీలు పేజీలు వచ్చింది. దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీను అని, ఉపవాసాలు ఎన్ని రకాలు, దీన్ని మనం ఏ విధంగా చేయాలి, శుక్లపక్షము, కృష్ణపక్షము, దాంట్లో నుంచి మనం ఎక్కడికి వెళ్తాము, ఇవన్నీ ఒక్కొక్కటి విపులంగా వచ్చినాయి. దాన్ని కూడా చర్చించుకుందాం ఇవాళ అయినంత వరకు. మరీ అష్టాంగ యోగాలు, దశమ యోగాలు, దశలు ఇవన్నీ కాకుండా అంత లోపలికి వెళ్లకుండా పైపైన టచ్ చేసుకుంటూ, పైపైన స్పృశించుకుంటూ మనం అయినంత వరకు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆచరించటం అనేది పక్కన పెడదాం. ముందు తెలుసుకుంటే తర్వాత ఆచరణకి యోగ్యమా కాదా, మనం దానికి యోగ్యులమా కాదా అనేది మనం తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ అందుకని ఈ శ్లోకంలో ఓ అర్జున, యోగి అంటే యోగి, తపస్విభ్య అంటే కచ్చరిత చంద్రాయణాది తపస్సులో నర్చువారి కంటే, తపస్సుల్లో రకాలు, అధిక శ్రేష్ఠుడు, జ్ఞానీభ్య ఆపి శాస్త్రజ్ఞానము కలవారి కంటేను కూడా అధిక శ్రేష్ఠుడని మత స్థలంపబడుచున్నాడు. యోగి యోగి కర్మేభ్య చ అగ్నిహోత్రాది కర్మలు చేయని వారి కంటేను కూడా అధిక శ్రేష్ఠుడు. తస్మాత్ అందువలన యోగి యోగివి భవ కమ్ము. ఇక్కడ స్వామి అర్జునుడిని యోగి భవ అని చెప్తున్నారు. అంటే నువ్వు యోగి అయిపోయావు, ఇప్పుడు నువ్వు సిద్ధుడు అవ్వు, యోగి సిద్ధి నువ్వు పొందుతావు. యోగి సిద్ధి పొందిన తర్వాత నీకు ఇక ఈ అవతల యుద్ధంలో అవతల పక్కన నిల్చున్న వాళ్ళు నీ వాళ్ళ కాని వాళ్ళ ఎవరు ఏమిటి అనేది నీకు సంబంధం ఉండదు. అందుకని యోగి భవ అని చెప్పి మనకి స్వామి ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. అందులో ఇంకా ఒక వైచిత్యం ఏంటంటే, ఆశీర్వచనాలు చెప్తూ యోగి భవ అంటూ మళ్ళీ పక్కన భోగి భవ అని కూడా చెప్తున్నారు. అంటే భోగాల్ని అనుభవించు అని మనం అనకూడదు, యోగి వై అనుభవించు అని చెప్పి మనము ఆశీర్వచనం. ఇప్పుడు ఆశీర్వచనం చేశారనుకోండి, ఎవరన్నా దండం పెట్టారనుకోండి, మనం ఏమంటాం, దీర్ఘ సుమంగళి భవ, లేకపోతే ఇంకోటో సకల కార్యప్రాప్తిరస్తు ఏవో చెప్తాం కదా మనం. ఇవన్నీ మన వాళ్ళకి మనకేదైనా చెప్పినప్పుడు. అదే విధంగా ఇక్కడ స్వామి మనం ఎవరైనా యోగి భవ అని చెప్తారు. కొంతమంది నేను ఎవరో నాకు ఒక్కోసారి నమస్కారం జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్ అని వస్తే ఒప్పుకోరాడు. ఇంకా లేదండి మీరు వేరేదని చెప్పండి. వేరే ఏదైనా చెప్తాం వాళ్ళకి, ఏదో నోటికి వచ్చింది ఏదో దీర్ఘ సుమంగళి భవ అంటాం, లేకపోతే
కళ్యాణం వస్తూ అంటాం. ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ అట్లా కాదు, మీరు ఇంకోటి చెప్పాలి నాకు అన్న అంటది. అంటే ఆమెని సౌభాగ్యతి భవ అంటే అప్పుడు వెళ్తుంది అనమాట. అప్పుడు దాకా చెప్పిన దాకా వదదు. అందుకని అట్లా కొంతమంది మనం ఆశీర్వచనం చేసేటప్పుడు కూడా యోగి భవ, మనం ఎవరన్నా దండం పెట్టినప్పుడు మనం సకల విద్యా ప్రాప్తిరస్తు, సుఖకరమైన కళ్యాణ ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు, ఇవన్నీ రకరకాలుగా మనం చెప్తుంటాం కదా, చెప్తారు అవును కదా. సార్, చెప్తాం. అవును. అంటే మనం ఆ స్థాయికి వచ్చాం కాబట్టి, ఇంకా మనకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, ఏదో సందర్భం వచ్చినప్పుడు పండగ పబ్బానికో లేకపోతే పెళ్ళప్పుడు వాళ్ళని అమ్మ దండం పెట్టమ్మ అంటారు, కాళ్ళకి దండం పెడతారు. ఆ టైంలో మనం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మనం చెప్తాం. ఏదోరికి పెళ్లికి వెళ్తే అక్షంతలు వేసేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, అట్లాగే అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు అని చెప్పి, లేదంటే ఆ మా పిల్ల పాపలతో చల్లగా వర్తిల్లండి అని, ఈ విధంగా ఆశీర్వచనాలు ఉండే ఏదోరికి చెప్పేవాళ్ళు కదా, చెప్పేవాళ్ళు లేదు చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయిపోతుంది సార్ ఇప్పుడు. అంతే కదా. అవును సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని 2-3 అక్షరాలు చెప్పేసి వచ్చేస్తాం. ఆ దాంట్లోనూ పిల్లాడి పాపలతో నిండు నీరుళ్ళరు అన్యోన్యంగా వర్ధిల్లండి అని చెప్పటంలోనూ ఎటువంటి పోలిక ఉంది? మూడు పదాలతో మొత్తం అంతా అందులో వచ్చేస్తుంది అన్నట్టు. మనకి తెలుగు ఏమో వినడానికి సాటిస్ఫై అవడానికి చాలా తృప్తిగా ఉంటది కదా సార్, తెలుగు ఆశీర్వచనం అనేది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే మీ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలి అంతవరకే మనం చెప్పేది. అంతే సార్. కానీ పిల్లా పాపలతో నిండు నూరేళ్లు అన్యోన్యంగా వర్తిల్లండి అని చెప్పటంలో మొత్తం జీవిత సారం ఇట్లలో జీవితం అంటే, సంసారం అంటే మీ ఇద్దరే కాదు, మొత్తం కుటుంబము అందరితో పాటు పిల్లా పాపలు పిల్లా జల్ల మొత్తం అందరూ వస్తారు. వీళ్ళందరితో అన్యోన్యంగా, మళ్ళీ ఇంకోటి సంతోషంగా అందరూ కలిసి ఉండండి. ఇన్ని రకాలుగా ఒక్కొక్క అర్థం మనం చెప్తాం. అది మనకు అంత టైం ఉండదు. అక్కడ వెనకాల తోసేస్తుంటాడు, ముందాడు లాగుతుంటాడు, కెమెరామాన్ ఏమో అయ్యా తొందరగా అయిపోయింది, మీ ఫోటో అయిపోయింది, మీరు వెళ్ళండి అంటాడు. ఇవన్నీ ఉంటాయి మనం. ఈ లోపల పక్కనేమో అవతల వియ్యంకుల వారి తాలూకు మనవాళ్ళ తాలూకు ఇంకెవరో వస్తే విఐపి గెస్ట్, ఈ లోపల మీరు కొంచెం ఉండండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కూర్చోబెడతాం. ఇన్ని రకాలు తీసుకుని మనకి ఇవన్నీ చెప్పేదానికి టైం ఉండదు. అవన్నీ దాటుకొని మనం వచ్చాం సార్, వాళ్ళకి మీద వాళ్ళకి అర్థం కావు అవి. అదే చెప్పేది, వాళ్ళకి టైం ఉండదు మనకి ఇవన్నీ చెప్పడానికి. అందుకని అక్షంతలు వేసేటప్పుడే టకటకటకటకడ అని చెప్పేసేస్తే అయిపోయి, షైక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు నువ్వేం చెబుతావు అనేది పక్కన పెడితే, అక్షంతలు వేసేటప్పుడే పిల్ల పాపలతో నిన్ను రెండు వర్తిల్లింది ఒక మాట చెప్పిస్తే అయిపోయి. అసలు అక్షంతలు వేసే ప్రాసెస్ దానికోసమే కదా సార్, అంతమంది బ్లెస్సింగ్స్ కావాలనే కదా అసలు పెళ్లి తంత అవును, ఇదంతా మరి జరిగేది కూడా. బ్లెస్సింగ్స్ ఎక్కడ ఇస్తున్నారు? అసలు నిజానికి ఉన్న తతంగం అంతా దానికోసమే కదా సార్ అరేంజ్ చేసింది కదా అసలు. ఇదివరకు మాంగళ్యంని ఉన్న 10 మంది దగ్గర తీసుకెళ్లి తాకించేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ఆ ముందు ఇద్దరు ఉంటే ఆ ఇద్దరుకో సార్ కొన్ని లేకపోతే చోట్ల ఉంది సార్, కొన్ని చోట్ల ఉంది. కొంచెం టైం ఉంటే ఉంది, టైం తీసుకొస్తున్నారు ఉంటే పెద్దవాళ్ళు చేస్తారు. ఉన్నప్పుడు. ఉమ్. లేకపోతే ఆ స్టేజ్ మీద ఉన్న నలుగురికి చూపించేసేసి పెట్టేస్తారు. ఇవన్నీ కాలక్రమేణా వచ్చే మార్పులు, నేను తప్పంటలేదు, కానీ కొన్ని ముఖ్యమైన ఆచారాలు మనం మిస్ అవుతున్నాం అట్లా అన్నమాట. అందుకని ఇక్కడ కూడా మనకి స్వామి ఏం చెబుతారంటే, యోగి అనేవాడు ఎంత గొప్పవాడు అనే చెప్పడానికి, ఈ కృచ్ఛచంద్రనాయుడి తపస్సులు చేసే వాళ్ళకంటే, అంటే ఆ కృచ్ఛచంద్రనాయుడు తపస్సులు అంటే ఏంటి అని చూస్తే, అది ఇక్కడ జ్ఞానయోగి ఎట్లాంటి వాడికి ఆధిక్యత ఎట్లా ఉంటుంది అంటే, తపస్సుల కంటేను శాస్త్రజన్యము అంటే పరోక్ష జ్ఞానము. శాస్త్రాలు చదివి, నేను వేదాలు చదివి, నేను బాగా నాకు చాలా జ్ఞానం ఉంది, ఏ పదానైనా, నేను భగవద్గీతనైనా లేకపోతే ఏ వేదమైనా ఉపనిషత్తు అయినా నేను ఎక్కడి నుంచి ఎక్కడికైనా చెప్పగలను అనేటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళకంటేను, కర్మనిష్ఠుల కంటే అంటే కర్మని నిష్ఠగా చేసే వాళ్ళకంటే కూడాను, ఇది ఈ యోగ సాధన చేసేవాడు యోగి అనేవాడు వీళ్ళందరికంటే కూడా పై స్థాయిలో ఉంటాడు అని చెప్పి చెబుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఈ ఈ ఈ పదాన్ని చూద్దాం అసలు ఏంటి అనేది.
కృత్య చంద్రానాయుధులు అనే దానికి మనం ఒక చిన్న అర్థం చూద్దాము. ఈ ప్రాయశ్చిత్తం లాంటిది. ఈ తపస్సులన్నిటికంటే కూడా ట్రెడిషనల్ హిందూ పెనెన్స్ తపస్సులు మనకు ఆ, వ- ఈ మనకి వేదాల్లో చెప్పినట్టు మనకి పద్ధతిలో చెప్పినట్టు ఈ పద్ధతులు మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో ఇది ట్రెడిషనల్ గా మనకి ఆచార వ్యవహారాల ప్రకారం చేసే తపస్సులు ఏవైతే ఉన్నాయో ప్రాయశ్చిత్తాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే చంద్రాయణం అంటే ఉపవాసాలు చేసేది. ఉపవాసాలు చేసేటువంటి మన వ్రతం, ఓ అంటే వ్రతం కానీ మనం దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. అది ఈ మనుస్మృతిలో కూడా దీని గురించి చెప్పారు. ధర్మశాస్త్రాల్లోను మనుస్మృతిలోను మన ఈ పాపాలన్నీ కడిగేసుకోవటానికి, ప్యూరిఫై చేసుకోవటానికి, మన మైండ్ని బాడీని శుద్ధి చేసుకోవటానికి ఇవన్నీ చెప్పారనమాట. అంటే దాన్ని ఈ కృచ్ఛ్ర వ్రతం అంటే ఏంటి అంటే స్ట్రిక్ట్ పెనెన్స్ టిపికల్లీ లాస్టింగ్ 12 days. అతి కఠోరమైనటువంటి తపస్సు 12 రోజులు చేయాలంటాయి. అది ఈ 12 రోజులు ఉపవాసాల గురించి చెప్తాడు. అది ఎట్లా అంటే మొదట్లో మధ్యాహ్నం మాత్రమే 4 రోజులు భోంచేయాలంట. తర్వాత నైట్ మాత్రమే 4 రోజులు భోంచేయాలంట. ఇక పగలంతా ఏం తినకూడదు అనమాట. దాని తర్వాత మిగిలిన రోజులు ఏది ఇస్తే అది ఆ 12 రోజుల్లో ఒక 4 రోజులు మధ్యాహ్నం భోంచేయాలి, ఒక 4 రోజులు సాయంత్రం భోంచేయాలి, ఇంకో 4 రోజులు ఎవరు ఏది ఇస్తే అది దాన్ని తినేసి ఊరుకోవాలి. మనకి ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని మనం అంటానికి లేదు. ఈ విధంగా 3 రకాలైనటువంటి ఈ ఉపవాసాలు మనకి చెప్తారు. అది ఈ 3 రకాలు చేయటం అనేది పూర్ణమైనటువంటి ఉపవాసం, ఫాస్టింగ్, కంప్లీట్ ఫాస్టింగ్ అనమాట. ఇందులో ఈ చాంద్రాయణం వ్రతం అనేది కూడా మళ్ళీ చెబుతున్నారు దాంట్లో. ఈ చాంద్రాయణ వ్రతం అనే దాంట్లో 1 రోజులు ఈ ఉపవాస కార్యక్రమం. 1 రోజుల్లో మనకి ఏ విధంగా 1 రోజులు అంటే 30 రోజులు లెక్క కాదు ఇక్కడ మనకి. ఈ కృష్ణపక్షం, చంద్రపక్షం, ఈ శుక్లపక్షం ఏదైతే ఉన్నాయో 15 రోజులు పాడ్యమి నుంచి పౌర్ణమి, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య ఏవైతే ఉన్నాయో ఆ విధంగా అనమాట. దాంట్లో ఎట్లా చెప్తున్నారంటే ఈ గ్రాసం మనం తినేది ఏదైతే ఉందో, మనం శుక్లపక్షం ఉందనుకోండి, శుక్లపక్షంలో పాడ్యమి రోజున ఒక ముద్ద తినాలి, విధి రోజున 2, తృతీయ రోజున 3. ఈ విధంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటే వెళ్ళమని. అంటే పౌర్ణమి వచ్చేటప్పటికి 15 ముద్దలు కంప్లీట్ అవ్వాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణపక్షానికి అంటే అమావాస్య వైపుకి వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటాం. అంటే పాడ్యమి రోజున 14, మన పౌర్ణమికి 15కి వచ్చాం కాబట్టి మళ్ళీ 14, 13, 12, 11, 10 ఆ విధంగా మళ్ళీ అమావాస్యకు వచ్చేటప్పటికి పూర్తి ఉపవాసం, ఏమి ఉండదు తినడానికి. ఈ విధంగా చాంద్రాయణ ఉపవాసాలు అని చెప్పి దానికి 15 రోజులు 15 రోజులకి సార్ ఇప్పుడు ఇంత సంపాదించుకునేది, ఇంత కష్టం పడేది కూడా ఫుడ్ కోసమే. మనం ఫస్ట్ శారీరకంగా శ్రమ చేయాలి, ఆకలైనంత తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, అంతే. ఇవన్నీ ఉపవాసాలు ఇవన్నీ ఈ రోజుని బట్టి అంటే సార్ నాలాగా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడిద్దేమో కానీ సార్ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఉపయోగపడదు సార్. మీకు విషయం తెలుసా? తెలియదు సార్, చెప్పండి. ఎంత పెద్ద డబ్బులు సంపాదించిన వాడు ఎవడు పూర్తిగా భోంచేయడు. వాడు పొద్దున పూట ఒక పళ్ళ రసం లేకపోతే ఒక బ్రెడ్ ముక్క. సార్ వాళ్ళకంటే మనమే మేలు కదా సార్, శాంతంగా నచ్చిన ఫుడ్ తింటున్నాం. వాడు ఆరోగ్యం కోసం. చాతుర్మాస దీక్ష ఈ జైన్స్ ఈ 4 months కూడా అలాగే చేస్తారు సార్. ఈ చాతుర్మాస దీక్ష 4 months కూడా చిన్న పిల్లలతో సహా వాళ్ళు 6 after ఏవి తినకూడదని చెప్పి 1 month అంతా ఒక పూటే తింటారు. తర్వాత 1 month అంతా ఎర్లీ మార్నింగ్ తినేసి నైట్ తినకుండా ఇలా 4 months పిల్లలతో సహా వాళ్ళు ఇలాగే చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది మనకి చాతుర్మాస దీక్ష కదా సార్. చాతుర్మాస దీక్ష బట్టి
అది చాలా ఆశ్రమాల్లోనూ వీటితో పడతారు కానీ మనకి బయట సంసార జీవితంలో ఉండేవాళ్ళు తక్కువ పట్టేది. జైన్స్ బాగా చేస్తారు, మార్వాడీలు బాగా చేస్తారు దీన్ని. వాళ్ళు చేస్తారు. మనలో కూడా ఈ 4 months ఒక పాలు తాగకుండా, బయట ఏవి తీయకుండా, పాలకూర మెయిన్లీ పాలకూర ఒక నెలంతా పాలకూర తినకుండా మనలో కూడా ఉంటాయి సార్. మనకు చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకి నేను చేయరంట్లా, ఆ, చేసేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అంటున్నారు. ఉంటాయి అది సార్, బాగా చేయరని నేను చేస్తారు. అంటలేదు. అంటే ఏంటి పద్ధతులు సార్ క్లాస్ మా కోసమా ఈ రోజు? ఏ అవును, ఈ రోజు ఎవరికి టైంకి వెళ్తే వెళ్ళటం వాళ్ళకి ఎలాగా? టచ్ అయిపోతుందా? ఎవరు వింటుండే వాళ్ళకి టచ్ అవుతుందా? అది వద్దు ఇది వద్దు అని రోజుకో ముద్ద అంటే ఏం ముద్ద? అదేమన్నా అమృతం ముద్ద? ఒక్కొక్కటి పెంచుకుంటా ఎప్పటికి 15 అవ్వాలి, మళ్ళీ 15 నుంచి ఇప్పటికి తగ్గాలి. అంటే వాళ్ళ దీక్షలో ఉంటారు కదా మేడం, ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంకా యావిగేషన్స్ ఏమి రావు. వాళ్ళు దాంట్లోనే ఆల్రెడీ చేసి ఎక్స్పీరియన్స్ పొందుతారు కదా. అప్పుడు కంచి పీఠాధిపతి వీళ్ళందరూ కూడా ఇలాగే తింటారంటే, చాతుర్మాస దీక్ష 4 months కూడా అలాగే చేస్తారట. శృంగేరి పీఠాధిపతి చేస్తారు కూడా. మేడం, ఐడియా ఉంది. మా స్కూల్లో పిల్లలు ఉమ్, కూడా జైన్స్ ఎక్కువ, వాళ్ళు ఆ కంపల్సరీ అంటే వాళ్ళు మనలో ఏకాదశి హాట్. ఒక్క రోజు ఉండండి అంటే ఇదేదో ఆస్పీషియస్ డే అని చెప్పి గోల గోల పెడతారు. వాళ్ళు పిల్లలతో సహా నేర్పిస్తారు. పిల్లలకి కూడా ఆ, వాళ్ళు అలా రూల్స్ ఉంటాయి, వాళ్ళకి చక్కగా చేస్తారు. పిల్లలు అంత చక్కగా చేస్తారు. మా దాంట్లో ఫుడ్ కూడా వాళ్ళకి సపరేట్, ఎవరితో కలిపి తింటాం. ఉల్లిపాయ అది ఉంటది కదా సార్, వాళ్ళు డైలీ కూడా తినరని వాళ్ళు ఉల్లి వంకాయ ఒకటి చిన్నెల్లిపాయ. తినరు సార్ వాళ్ళు. పురుగులు ఉంటాయి, కట్ చేసేవి కూడా తినరు ఈ 4 months. యాక్చువల్లీ మామూలుగా అందుకనే కూడా వంకాయ తినరు. అందుకనే హిందూయిజంలో మనకి కొన్ని ఏమి పాటించాలి, ఏమి విషయాల్లో మనం ఆ నిబద్ధత అనేది ఉంచుకోవాలి అనేది రిస్ట్రైంట్స్ అండ్ అబ్జర్వెన్సెస్ అని చెప్పి మనకి మనుస్మృతిలోను ఉపనిషత్తుల్లోను ఈ వేదాల్లోనూ మనకి చెప్పుకుంటూ వచ్చారు. అసలు మనకి ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? వేదాలంటే 4 ఉన్నాయి. 18 సార్, 18 అనుకుంటున్నాను. ఒక్కొక్క 18 16 వేదానికి సార్? 16 ఒక్కొక్క ఉపనిషత్తులు. వేదానికి అటాచ్మెంట్లు ఉన్నాయి ఉపనిషత్తులు. మొత్తం 108 ఉపనిషత్తులు 108 చెప్తున్నాడు ఇక్కడ. సార్, 10 అదే ప్రసిద్ధమైనవి ఉంటాయి, 108 ఉంటాయి. మొత్తం 108 ఉపనిషత్తులు చెప్తున్నాడు. దీంట్లో మనకి ఒక ప్రేయర్ ఉంది, అది చెప్తాను ఇవాళకి. మిగిలింది మనం ఈ ఉపనిషత్తులు అసలు ఏంటి, యోగా ఏంటి, దీంట్లోకి ఏంటి, దీంట్లో ఏమేమి మా భాగాలు ఉన్నాయి ఏంటి అనేది రేపు చూద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు 6:25 అయిపోయింది కాబట్టి ఒక ప్రేయర్ వరకు చెప్తాం. ఇప్పుడు మనం రోజు గాడ్స్ వెల్త్ ఎట్లా చెప్పుకుంటున్నామో అట్లా ఇక్కడ, ఓ దేవా, మే we hear with our ears what is auspicious. మా చెవుల ద్వారా మేము శుభకరమైనవి మాత్రమే మేము వినాలి. ఓ భగవంతుడా, మేము వినేది మంచి వార్తలు మాత్రమే వినాలి. అట్లాగే we see with our eyes what is auspicious. మా కళ్ళతో మేము పవిత్రమైన వాటినే మేము చూడాలి. తర్వాత may we enjoy the term of life allotted by the devas, praising them with our body and limbs steady. మేము నాకు ఈ భగవంతుడు ఇచ్చిన ఈ దేహం ఏదైతే ఉందో దీని ద్వారా మేము ఆ భగవంతుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటిది, ప్రైజింగ్ దెమ్. వాళ్ళని ఎప్పుడు మా ఈ చేతులతో, శరీరంతో మేము వాళ్ళని ఎప్పుడు, అంటే మా ఈ శరీరము చేతులు ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించటానికే ఉపయోగపడాలి అని చెప్పనమాట. అట్లాగే మే ద గ్లోరియస్ ఇంద్ర బ్లెస్సెస్. ఇంద్రుడు మమ్మల్ని దీవించాలి. మే ది ఆల్ నోయింగ్ సన్ బ్లెస్సెస్. అట్లాగే ఈ సర్వ బ్రహ్మాండాన్ని చూసిన ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆయన కంట్లో పడంది ఏది ఉండదు ఈ భూమి మీద కానీ ఈ బ్రహ్మాండంలో కానీ, ఆయన మొత్తం తిరుగుతూనే ఉంటాడు కాబట్టి. అట్లాగే మే గరుడ ది థండర్ బోల్ట్ ఫర్ ఈవిల్ బ్లెస్సెస్. గరుడు ఈ దుష్టాలమైనటువంటి ఈ పిడుగులకి వాటికి పిడుగునటువంటి గరుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి. అట్లాగే మే భిక్షపతి గ్రాంటస్ ది వెల్ బీయింగ్. భిక్షపతి అది అంటే ఎట్లా బృహస్పతి, సారీ కంటిన్యూగా ఉందా? బృహస్పతి. ఈ బృహస్పతి
మమ్మల్ని ఈ మాకు అంతా నిన్న శుభం అడిగాను కలగాలి నేను అని. ఎక్సర్సైజ్ అది చేయమన్నారు. ఎప్పుడైనా ఇంకా అన్బేరబుల్ గా జ్యోతి వచ్చి గారు టాబ్లెట్ మీ మాటలు వినపడుతున్నాయి. ఎవరితో చెప్తున్నావు జ్యోతి? అన్నయ్య గారితో చెప్తున్నట్టు. అక్కడ ఓకే. ఈ ఈ ఇది మన్ని అట్లాగే ఈ ఈవిల్స్ అన్నిటి నుంచి మన రక్షించడానికి చెప్పి ఈ బృహస్పతిని మనకి అంత సౌఖ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి బృహస్పతిని మనం అడుగుతున్నాం. అట్లాగే లెట్ దేర్ బి పీస్ ఇన్ మీ, నాలో ప్రశాంతత అనేది ఉండాలి. లెట్ దేర్ బి పీస్ ఇన్ మై ఎన్వైరన్మెంట్, నా చుట్టూ ఉన్న పరిసరాలు ప్రశాంతంగా ఉండాలి. లెట్ దేర్ బి పీస్ ఇన్ ది ఫోర్సెస్ దట్ యాక్ట్ ఆన్ మీ, నా మీద అటువంటి ఈ శక్తులన్నీ నా మీద ఉపయోగపడుతున్నాయి, నా మీదకి వస్తున్నాయో ఆ శక్తులన్నీ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఈ విధమైన ఒక ప్రార్థనని మనకి వేదాల్లో నుంచి మనకి ఇస్తున్నారు. మనం ఎట్లయితే గాడ్స్ హెల్తీ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పుకుంటామో అక్కడ కూడా ఇవన్నీ చెప్పొస్తాయి, దాదాపుగా వస్తాయి. కాకపోతే ఇంకొకటి ప్రత్యేకంగా మనం ఈ మ్యాజిక్ బుక్ లో కానీ మనం ఏం చదివినట్లో పంచభూతాలకి మనం ఎట్లయితే కృతజ్ఞతలు చెప్తున్నామో అట్లాగే ఇక్కడ కూడా మనం ఇవన్నీ చేయాలి అని చెప్పి ఇవన్నిటిని మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి మాకు కావాల్సినవి చేయటానికి ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ఇక్కడ చెబుతున్నాం. ఇవాళ దీన్ని ఇక్కడ ఆపుతాం. రేపు ఈ మిగిలిన శ్లోకంలో పాదం తర్వాత ఈ రిస్ట్రైంట్స్, తర్వాత అబ్జర్వేషన్స్, హిందూ దీంట్లో మన మైథాలజీలో మనకి ఇచ్చిన ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి రేపు చూద్దాం. అంటే తెలుసుకుందాం. ముందు తెలుసుకుంటే ఆచరించడం అనే విషయం మనం విద్య అనేది తెలుసుకోవటం అనే దానికి మనకి ఇది అవసరమా అనేదే ఉండదు. ప్రతిదీ అవసరమే, ప్రతిదీ మనం తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటే ఎవరైనా చెప్పినప్పుడు అవును నాకు తెలుసు, మనం కొంచెం అర్థం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ 46 శ్లోకం మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. అట్లాగే ఈ తపస్సులు, జ్ఞానము, శాస్త్ర జ్ఞానము ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీను వాటికి కొంచెం విపులంగా ఒకసారి మనం రేపు మళ్ళీ చూద్దాం. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? జై శ్రీమన్నారాయణ. ఇలాగేదో చెప్తున్నారు, లలిత గారు ఏదో చెప్తున్నారు, వేణి గారు ఏదో చెప్తున్నారు. మిగతా వాళ్ళ పేర్లు కూడా తప్పటి మనసులో ఏదో అనుకుంటున్నారు అని. లేదు సార్, ఏం లేదు. ఉపనిషత్తులు అంటే వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు కదా అనేసి జస్ట్ సుకన్య గూగుల్ సెర్చ్ లో చెప్తారు. జ్యోతి ఏమో ఆవిడున్న మెమరీలో నుంచి తీసి చెప్తారు. వేణి గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గురించి ఆవిడ చెప్తారు సార్. తెలుసుకొని చెప్తారు, తెలిసినవి చెబుతారు వేణి గారు. వేణి గారు తెలిసినవి చెప్తారు. అంటే 10 అని చెప్పి అందరికీ తెలుసు, 108 ఉంటాయి అని అది కష్టం. అంటే చాలా ఉన్నాయి ఉపనిషత్తులు, దాంట్లో అన్ని 18 అన్నట్టు మామూలుగా ఉంటుంది సార్. అంటే ఇంపార్టెంట్ అయినవి అన్నట్టు అట్లా అన్ని. ఒక సబ్ హెడ్డింగ్ కింద ఏదైనా పార్ట్స్ ఎలా వస్తాయో అలా ఉన్నాయి అవి కూడా. ఏదైనా చాలా ఉంది వేదాల దాంట్లో సారం చెప్తే. ఉపనిషత్తులు, వేదాల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత అన్నట్టు చెప్తారు. దాన్ని ఇంకా విపులంగా భగవద్గీతను కూడా ఇంకా విపులంగా వెళ్ళాలి అంటే అప్పుడు మనము ఉపనిషత్తులు అంటే ఒక బుక్ కి ముందు మాట అని ఎట్లా ఉంటుందో అట్లా ఒక బుక్ ఆ యొక్క ఉపనిషత్తులకి దాంట్లో ఉన్న సారాంశం మొత్తము ఆ యొక్క వేదాల సారాంశం, ఆ బుక్ యొక్క వేదం సారాంశం అంతా కూడా ఆ ఉపనిషత్తుల రూపంలో రాశారు. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దానిని విపులంగా ఈజీగా అర్థమయ్యేటట్లు అట్లా. మళ్ళా అది ఉండేది ఒక వాక్యమే ఉంటది, మళ్ళా దాన్ని మనం విపులంగా వాల్యూమ్స్ చదవాల్సి వస్తుంది. వేదాలు ఫస్ట్ గుట్టలుగా ఉండేవిటండి, చాలా ఎక్కువ. వ్యాసుడు అంటేనే దాన్ని విభాగం చేసి రాసిన వాడు అని అర్థం అంట. వ్యాస మహర్షి ఆ గుట్టలుగా ఉన్న వేదాలనంతా సార్ట్అవుట్ చేసి మనకి 4 వేదాల కింద ఇచ్చారటండి. మళ్ళీ దాన్ని డివైడ్ చేసి దాన్ని కూడా అన్ని కూడా మీరు చదవలేరు అని చెప్పి మళ్ళీ ఉపనిషత్తుల కింద ఇచ్చారంట. మళ్ళీ దాన్ని కూడా మీరు చదువుతారా లేదో అని చెప్పి భగవద్గీత కింద 18 అధ్యాయాల కింద ఇచ్చారు.
అలా దాన్ని కూడా చదువుతారా లేదా అని చెప్పి లాస్ట్ లోని చాట్ భగవద్గీత అని చెప్పి మనం 18 శ్లోకాలే చదువుతాం చూడండి. సో దాని కింద కూడా ఇచ్చే అట్లా. దాంట్లో మళ్ళీ 10వ అధ్యాయం గొప్పది, 11వ అధ్యాయం గొప్పది, ఇది చదివేశారు మొత్తం అంతా అక్కడే ఉంది, లేకపోతే 2వ అధ్యాయంలోనే మొత్తం అంతా ఉంది. ఇవన్నీ మళ్ళీ దాంట్లో మళ్ళీ ఒక శ్లోకం చదివితే సరిపోతుంది, మళ్ళీ చివరికి ఎక్కడో ఏదో ఒక శ్లోకం చెప్పేస్తారు. ఆ 18 లాస్ట్ లో శ్లోకాలు వచ్చి ముఖంగా నిలబడేది వచ్చి చేసుకొని అహం, అదే లాస్ట్ లో వచ్చి నిలబడేది వచ్చి అహం బ్రహ్మాస్మి అని చెప్పి నిలబడతారు. అక్కడ ఆగిపోతుంది. అంతే. మనం రోజు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అన్నట్టు అంటే ఏ పని చేసినా కృష్ణార్పణమస్తు అనుకుని చేసుకుంటూ వెళ్ళటమే. నేను కృత్యచ్చ చాంద్రాయణ అంటే అసలు ముందు అర్థం కాల నాకు చదివేటప్పుడు ఈ శ్లోకం. ఇది దొరుకుద్దా అని చెప్పి గూగుల్కి వెళ్ళా, అక్కడ ఉంది, ఇదంతా ఉంది దాంట్లో గూగుల్లో. హిందూ ధర్మపతి ఒక సైట్ ఉంది, దాంట్లో వచ్చినాయి ఇవన్నీ అన్నమాట. అందులో దాన్ని మళ్ళీ కృచిచ్చ అంటే ఏంటి అనే దాన్ని అన్ని తపస్సులు ఉన్నాయి, దాంట్లో నుంచి మళ్ళీ భాగాలు ఏంటి, అక్కడి నుంచి యోగంలో అష్టాంగ యోగాల గురించి, తపస్సుల గురించి ఇంకా చాలా ఉంది దాంట్లో. అందుకనే ఇంక వాళ్ళ రేపు దాన్ని ఒకసారి చూద్దాం మళ్ళీ. అది అయిపోతే శ్లోకం అంతా అయిపోతుంది, పెద్దగా ఉండదు తర్వాత. క్లోజింగ్ ప్రేయర్ చెప్పేద్దాం. క్లోజింగ్ ప్రేయర్ చెప్తారండి వెని గారు? యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సార్ మీ క్లాస్ ఎలా అయిందంటే, నాకు నిన్న శ్రావణ మంగళవారాలు నోము సార్. ఇక మార్నింగ్ అంటే నా పని ఎలా ఉందంటే అలా ఉంది. ఈ శ్లోకం చదవాలి అని చెప్పి 1 hour నేను 5 to 6 మీకు ఈ క్లాస్ కోసం అలా ఏమి చేయకుండా అలా కూర్చుని ఉన్నాను సార్ ఇక్కడ. ఇది అర్థం మళ్ళీ కాలండి మీరు వెళ్ళి చెప్పాము. అంటే డిస్టర్బ్ నిన్న అవుతుంది. శ్రావణ మంగళవారం నిన్న శ్రావణ మంగళవారం పూజ ఉంటుంది సార్ 5 years. అది లాస్ట్ ఇయర్ నిన్న నాకు అది చేసుకోవడం అట. మీ క్లాస్ లో చదవడం కోసం నాకు ఇదే కదా అవకాశం వస్తుంది. శ్లోకం చదివి 1 hour వింటున్నాం, మళ్ళీ దీని అర్థం వినట్లేదు కూర్చుని చెప్పి ఈ 1 hour మీకు ఈ దానికోసం స్పెండ్ చేశాను. అంతలా వింటున్నాం సార్ క్లాస్ అని చెప్తున్నా. ఓకే, డెడికేషన్ కి సూపర్. డెడికేషన్. అంత ప్రత్యేకించి మళ్ళీ మేము వినట్లేదు అసలు. ఎంత మీ శ్లోకం చదువుకుని వెళ్ళిపోతున్నాం, కానీ మేము అదే అనిపించింది మీరు ఎంత సెర్చ్ చేస్తున్నారు అసలు. మీరు బ్లూటూత్ లోంచి మాట్లాడుతున్నారా? యా సార్, అదే అది అదే బ్రేక్ అవుతుంది. గ్యాప్ వస్తుంది. అది చోటు తిరుగుతుంది. మేము శ్లోకం చెప్తున్నప్పుడు దాని కింద చిన్న భావమే ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది నేను చదువుతున్నాడో చూస్తుంటే. కానీ అది చెప్తున్నప్పుడు మీరు చెప్పాక ఎంత ఆలోచించి చెప్తున్నారు, ఇంత విషయము అది చూస్తున్నాను. అది చదివాక చిన్నది భావం చదువుతున్నాను సార్. చాలా చిన్నది ఇస్తున్నారు, కానీ మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా చెప్తున్నారు. ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా సార్. అవన్నీ కూడా చెప్తుంటే అది మళ్ళీ మాకు ఆడియో పెట్టుకుని వినేంత ఖాళీ మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పి 1 hour అలా స్పెండ్ చేయాలని చెప్పి 1 hour అక్కడే కూర్చుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విధంగా మేము మళ్ళీ అదేం లేదమ్మా. ఆయన మనం ఇప్పుడు దాకా చదివింది ఏంటంటే పాత జన్మల్లో నుంచి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ముందు తీసుకెళ్తున్నాం అంతే. నాది ఏమి మీరే అన్నారు కదా సార్, ఇది ఎక్కడ ఆఫ్ చేశానేమో మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టాను అని చెప్పి. అంటే జ్యోతి మేడం నన్నాలని కాదు, కానీ జ్యోతి మేడం పాపం చాలా ట్రై చేస్తారు, కానీ ఆవిడ చూడండి ఆవిడకి అవ్వట్లే. పాపం చెప్తామని ఎంత అనుకున్నా మీ తర్వాత చెప్తున్నారు కానీ అవ్వట్లా. మళ్ళీ ఇది మీ ద్వారా ప్రొసీజర్ మొదలు పెట్టారంటే మా అందరికి లక్కే కదా అది మళ్ళీ తన రోజు వస్తుంది అది ఇప్పుడు. అదే చెప్తాను సార్. పాపం జ్యోతి మేడం రోజు అదే అనుకుంటారు, రోజు వస్తున్నారు మీరు చెప్పిన దానికి మళ్ళీ పాపం ఆవిడ మళ్ళీ యాడ్ చేసి భలే చెప్తున్నారు, కానీ ఆవిడకి చెప్పే అవకాశం రావట్లేదు కదా. అంటే నడిచేవారు నడిపించేవారు అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేసింది, సార్ నడిపిస్తున్నారు. అంతా పైన హర్షిత్ లలిత ఆపాడు, అది ఎవరు కంటిన్యూ చేయలేదు కదా. అది కూడా ఎవరికొకరు ఇనిషియేషన్ తీసుకొని మేము చేస్తాం ఈ శుక్రవారం నుంచి అని తీసుకుంటే బాగుంటది. అలా కొన్ని స్టార్ట్
లలిత లలిత సహస్రనామం సార్ కదా. హర్షిత్ చాలా బాగా చెప్పేవాడు కదా, ఆయనకి తెలుగు రాకపోయినా కానీ అది అది బాగా నచ్చింది నాకు. ఆయన L2 హిందీ స్టూడెంట్ అయి ఉండి కూడా అవును, చూద్దాం అది అమ్మవారు అవకాశం ఇస్తే సత్యానో ఎవరో ఒకళ్ళు, సత్య శ్రావణ వెళ్ళిపోయినట్టు మాసం మంచి రోజులు చూసి ఎవరో ఒకరు మొదలు పెడతారు, చూద్దాం ఎవరికి ఉందో అవకాశం. చూసారా, ఇంత ముందు అవును బుక్ సార్. రీడింగ్ అంటే అటు ఇటు పరిగెత్తు వినేవాళ్ళు, భగవద్గీత అంటే కూర్చొని విన్నారు. ఇవన్నీ పూర్వజన్మ సంక్రమణమే, అంతకంటే ఏం లేదు. నిన్న ఎందుకో సార్ సంతోష్ మాత గుడికి వెళ్దాం అని చెప్పి, ఎప్పుడు అటు నుంచి వెళ్తాను కానీ గుడి లోపలికి వెళ్ళాను. ఇలా ఏంటండి పూజ ఇది అంటే, అమ్మా నువ్వు ముందు స్టార్ట్ చేయి, ఎన్ని వారాలు చేయాలంటే ముందు స్టార్ట్ చేయమ్మా తర్వాత చెప్తాలి అంటే, మా మేనత్త ఇన్నేళ్ళ నుంచి చేస్తుందని చెప్పి వచ్చి అడిగితే, అది చాలా టఫ్, స్టార్ట్ చేశాక నీలాంటి వాళ్ళు అసలు పులుపు ప్రియులు దాని జోలికే వెళ్ళొద్దు, ఎన్నెన్ని కావాలో అన్నన్ని వస్తాయి దాంట్లో కష్టాలు, నువ్వు ఆ కష్టంని ఫేస్ చేస్తావు, అవును, అమ్మవారిని ఫేస్ చేస్తావా అని. స్త్రీలత చేస్తుంది. ఉమ్. అదేదో వీడియో స్త్రీలత చూసాను చేస్తుంది. సార్ నిన్న ఇది ఉమ్. యూట్యూబ్ షార్ట్స్ లో, ఒక్క నిమిషం ఒక వద్దాం, ఈ అమ్మాయి. రికార్డింగ్ ఆపేసి వద్దాం, దాన్ని సారీ. రికార్డింగ్ లో ఉన్నాం కదా, నేను ఆపేస్తున్నా.